ఈరోజు మిథున సంక్రమణం జరుగుతోంది. సూర్యభగవానుడు మిథున రాశిలోకి మధ్యాహ్నం 1:36 ప్రవేశిస్తున్నాడు. ఈ మిథున సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కొబ్బరికాయకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సూర్యుడు మిథున రాశిలోకి మధ్యాహ్నం 1:36 ప్రవేశించటం వల్ల మిథున సంక్రమణం ఏర్పడుతోంది. సంక్రమణం జరిగే రోజు చేసే ప్రత్యేకమైన స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేయాలి. అంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు, ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రమణం సందర్భంగా ఈరోజు వెలిగించే దీపం కూడా సూర్యుడి అనుగ్రహాన్ని తొందరగా కలిగింపజేస్తుంది. అందుకే స్నానం చేశాక మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే మిథున సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రమణ రోజు చేసే దానం కూడా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకొని ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా మిథున సంక్రమణం సందర్భంగా చేసే ఈ విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైన సమస్యలు అధిగమించడానికి కొబ్బరికాయ విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక కొబ్బరికాయ తీసుకొని శివాలయానికి వెళ్ళి శివాలయంలో పరమేశ్వరుడి దగ్గర ఆ కొబ్బరికాయ ఉంచి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకొని ఆ కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. శివానుగ్రహం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, సంపద రెట్టింపు అవుతుంది. అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర 7 కొబ్బరికాయలు కొట్టి వాటి పెచ్చులు తీసివేసి ఆ కొబ్బరికాయ ముక్కలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అలా చేస్తే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని మనసులో 21 సార్లు స్మరించుకుంటూ కొబ్బరికాయ విష్ణు సంబంధమైన ఆలయంలో ఇచ్చినట్లయితే దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా నరదిష్టి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కువగా ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దిష్టి తీసి ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ పగలగొట్టేసేయాలి. అలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులకి ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయకు సంబంధించిన ఈ విధి విధానాలు పాటించినట్లయితే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.